నంద్యాల జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. జగజ్జనని నగర్ అర్బన్ హెల్త్ సెంటర్లో కలెక్టర్ రాజకుమారి ఘనియా నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని డాక్టర్ దినేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా జగజ్జనని నగర్ పరిధిలోని 17 పోలియో కేంద్రాలను ఆయన పరిశీలించారు. 5 ఏళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా చుక్కలు వేయించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్సీ ఇషాక్ బాషా తన కుటుంబంలోనే చిన్నారికి పోలియో చుక్కలు వేయించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. పోలియో మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ పిల్లలకు చుక్కలు వేయించాలని ఎమ్మెల్సీ పిలుపునిచ్చారు. ఈరోజు ఆదివారం జూన్ 28వ తేదీ అందరికీ పోలియో కార్యక్రమం జరిగింది. మన జగజ్జనగర్లో మొత్తం 7 సచివాలయాలు 17 బూతులు ఉన్నాయి. మొత్తం అన్ని బూతుల్లో పోలియో చుక్కలు ప్రారంభం జరిగింది. సో 5 సంవత్సరాల పిల్లలందరూ దీనికి మనం సహకరించి వాళ్ళ పిల్లలకి ప్రతి ఒక్క పిల్లలకి 2 చుక్కలు వేయించుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈరోజు పల్స్ పోలియో దినోత్సవంగా చెప్పాలి. ప్రపంచం నుంచి పోలియోను ఎరాడికేట్ చేసే దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రపంచంలోంచే పోలియోను తీసేసే రకంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో మన నేషనల్లో ఈరోజు 5 సంవత్సరాల లోపల ఉండే పిల్లలకు ఖచ్చితంగా పోలియో వేసి పోలియో 2 చుక్కలు వేయించేసి పోలియో మహమ్మారి నుంచి మనం బయటికి రావాల్సింది అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఇంతకుముందు అంటే మా వయసులో ఉండేవాళ్ళము పోలియో బారిన పడిన వ్యక్తుల గురించి మనం కూడా ఇప్పుడు చూస్తూ ఉంటాము. ఎంత ఇబ్బంది పడతారో ఏ రకంగా ఉంటుందని చెప్పేసి కేవలం 2 చుక్కలు వేయడం వల్ల పోలియో మహమ్మారి నుంచి పిల్లలు మనం రక్షించిన వాళ్ళం అవుతాము. సో నేను తల్లిదండ్రులకు అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏమంటే 2 చుక్కలు వేయించుకొని ఈ పోలియో మహమ్మారి నుంచి ఈ పోలియోను ప్రపంచం నుంచే బయటికి తీసే రకంగా అడుగులు వేయమని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.